రష్యా అధ్యక్షుడు పుతిన్ కుమార్తె ఎలిజబెటా క్రివోనాగికా పారిస్లో మరో పేరుతో నివాసం ఉంటున్నట్లు ఉక్రెయిన్లోని ఓ టీవీ ఛానల్ ఇన్వెస్టిగేషన్ కథనం ప్రసారం చేసింది. తనను తాను పుతిన్ సన్నిహితుడు ఒలెగ్ రుద్నోవా కుమార్తె లిజీగా చెప్పుకుంటోంది. 2 ఏళ్ల క్రితం వరకు సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉన్న ఈమె రష్యా ఉక్రెయిన్పై దాడి మొదలు పెట్టడానికి 2 రోజుల ముందే దేశం విడిచి వెళ్లిపోయింది. ఎలిజబెటా తన పేరుతో అటు వ్లాదిమిరోవానా అనే పదాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. ప్యారిస్ స్కూల్లో అటు మేనేజ్మెంట్ అండ్ ఆర్ట్స్ ఆమె విద్యాభ్యాసం చేసింది. ఆమె పాస్పోర్ట్లో మాత్రం ఎలిజబెటా ఓల్గేనా రుద్నోవాగా పేరుంది. ఆమె తన ఇంటి పేరును కావాలనే మార్చుకున్నట్లు మీడియా ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఎలిజబెటా తల్లి స్వెత్నాహాకు సుదీర్ఘకాలంగా పుతిన్తో సాన్నిహిత్యం ఉంది. ప్రస్తుతం ఆమె రష్యాలో మహిళా వ్యాపారవేత్తగా చెలామణి అవుతుంది. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అయిన అలీనాకు పుతిన్ వల్ల ఇప్పటికే 2 కుమారులు, మరో 2 కవల కుమార్తెలు కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. వారందరి వివరాలు రహస్యంగా ఉంచినట్టుగా తెలుస్తోంది. మాజీ భార్య ల్యూద్మిలాతో పుతిన్ను ఇప్పటివరకే 2 కుమార్తెలున్నారు. అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ప్రాణాలకు ప్రస్తుతం రక్షణ లేదని రష్యా అధినేత పుతిన్ హెచ్చరించారు. కజకిస్తాన్లో జరిగిన ఓ సదస్సులో ట్రంప్ పై పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన తెలివైన రాజకీయ నేత అని, అయితే ఇటీవల ఆయనపై జరిగిన హత్యాయత్నాలు దిగ్భ్రాంతి కలిగించాయని పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా చరిత్రలోనే ఈసారి దురదృష్టకర ఘటనలు చోటు చేసుకున్నాయని, ఎన్నికల్లో ట్రంప్ పై పోరాడేందుకు కొందరు అనాగరిక పద్ధతులు పాటించారని వ్యాఖ్యానించారు. కానీ ట్రంప్ తెలివైన వ్యక్తిని, ముప్పును అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉంటారని పుతిన్ తెలిపారు.